తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రజకులకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరం రైతు బజార్ సెంటర్లోని రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ హాల్ను వైసీపీ ప్రభుత్వం సచివాలయంగా మార్చేసిందని పలువురు రజక నాయకులు అంజుబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే తిరిగి కమ్యూనిటీ హాల్ ఇస్తామని, అంతేకాకుండా రజక చెరువు చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెంటే పాదసారథితో పాటు పట్టణ ప్రముఖులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ నెల 13వ తారీఖు జరిగే ఎన్నికలు ఎవరికి ఓటు వేయాలి అనే ఆలోచనతోటి మీరందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో రజకులకు ఏమన్నా చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలే. మరలా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అన్ని సౌకర్యాలు ఏర్పరిచి మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను శాసనసభ్యుడిగా ఉండగా రజక సోదరులందరూ వచ్చి మాకు కమ్యూనిటీ హాల్ లేదు, మాకు నిర్మించి పెట్టాలని మీరందరూ కూడా ఎన్నోసార్లు నా దగ్గర రావడం జరిగింది. మేము అప్పుడు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారితో, మన మున్సిపల్ చైర్మన్ చిన్నబాబు గారితో కలిసి ఈ భవనాన్ని సచివాలయానికి తీసుకుని మిమ్మల్ని దీంట్లోంచి బయటికి పంపించడం జరిగింది. ఇది ఎక్కడైనా న్యాయమా? సచివాలయం కావాలంటే ప్రైవేట్ భవంతులు తీసుకోవాలి, అది కట్టుకోవాలి. ఒక రజకులకి పేదవారికి ఇచ్చిన కమిటీ హాల్ని ఆక్యుపై చేసుకుంటారు. ఇది దౌర్జన్యం కాకపోతే ఏంటిది? ఈ సచివాలయాన్ని పీకి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓటు ఎంపీకి వేయాలి, అది 3వ నెంబరు, అది కమలం గుర్తు. 2వ ఓటు ఎమ్మెల్యేకి వేయాలి. మీ పవిత్రమైన 2 ఓట్లు వేసి మీకు గెలిపించండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి దౌర్జన్యాలు చేయము. 10 మంది సుఖంగా ఉండే చోట ఇబ్బందులు పెట్టం. మీరందరూ సుఖంగా ఉండే విధంగా, ఆనందంగా ఉండే విధంగా మీ సమస్యలు పరిష్కరించి. మీకు అందరికీ తెలుసు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు మంచి జరిగింది అన్నది మీరు మీ మనసుని అడగండి, మీ మననం చేసుకోండి. గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే G&B కెనాల్ నుండి పైప్ లైన్ ద్వారా మీకు నీరు ఇక్కడ పంప్ హౌస్ పెట్టి ఈ పేరండాల చెరువుకి, సోమగుండానికి, అలాగే వీరం చెరువు కూడా పైప్ లైన్ వేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉండగానే. అవన్నీ మీరు గుర్తు చేసుకోండి. ఇన్ని సౌకర్యాలు మీరు ఏది అడిగినా మేము చేసాం. మీకు ఎప్పుడు మీకు అండగా ఉన్నాం, మీరు కూడా మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. అలాగే కొన్ని సమస్యల వల్ల ఈ యొక్క కమ్యూనిటీలో ఆగిపోతే నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి అంజుబాబు గారితో ఇలాగే విషయాన్ని అంటే ఆయన స్పాట్లో ఫోన్ చేసి ఆయన ఎస్సీ గారితో, రాజమండ్రి ఎస్సీ గారితో మాట్లాడి ఆ ఫైల్ మూవ్ అయ్యేలాగా చేసి వెంటనే, అలాగే చిన్నబాబు గారు కానివ్వండి, శారద గారు, వీరంతా కూడా మా యొక్క ఈ రోజున ఈ చెరువు గట్టున కూర్చొని మేము ప్రశాంతంగా మరి 5 సంవత్సరాల నుంచి కూడా చేసుకోవాలి. అయితే కొన్ని కారణాల వల్ల మరి గవర్నమెంట్ వారు దాన్ని తీసుకుని సచివాలయాలకు ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అది ప్రజల సమస్యలకు కానీ ఇవన్నీ దృష్టికి కానీ తీసుకొని రావడం జరిగింది. అయితే మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, మీ యొక్క గవర్నమెంట్ వచ్చిన వెంటనే మాకు మా యొక్క కమ్యూనిటీ హాల్ యాజమాన్య హక్కు కనిపించాలి. మీరు ఏం చేస్తారు, మున్సిపాలిటీలో పెడతారు, ఏం పెడతారు అనేది మాకు తెలియదు. ఇది 18వ వార్డు శ్రీ ఆదిలక్ష్మి రజకుల సంఘానికి చెందింది అని చెప్పేసి మీరు మాకు చేసి ఇవ్వాలి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోను పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల పరిశీలకురాలు పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన ఆకువిల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసి ప్రజా మన్ననలు పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం అగ్నికుల క్షత్రియులు, పలువురు మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు, ఏఎంసీ చైర్మన్ షేక్ రసూల్ బీబీ హుస్సేన్, కౌన్సిలర్లు జిల్లా రాసు, కట్టా రవి, పార్టీ నాయకులు మోటుపల్లి గంగాధర్రావు, కనుమూరు ఆనందవర్మ, పుప్పాల చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కన్న బిడ్డలే మాటినని పరిస్థితి కుటుంబాల్లో. ఏదైనా చిన్న సాయం అడిగితేనే బయటకు వెళ్లి చేయని పరిస్థితి. అటువంటి స్థితిలో వాలంటీర్లు తమ చంటి బిడ్డలను, మంచాన ఉన్న అత్తమామలను, ఇంటి బాధ్యతలను కూడా పక్కన పెట్టుకుని తాము ఏదైతే వాలంటీర్ వ్యవస్థలో ఒక భాగమయ్యారో ఆ భాగమైన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి మరి ప్రతి కుటుంబానికి కూడా చేరువుగా వెళ్లి సంక్షేమ పథకాలు ఎటువంటి అవినీతికి తావు లేకుండా మరి ఇవ్వడంలో మీరందరూ కూడా గొప్ప పాత్ర పోషించారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ రాజకీయాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రాజకీయం అనే విధంగా రాజకీయ వ్యవస్థనే మార్చి అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంలో మొట్టమొదట పుట్టిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. తర్వాత మరి ప్రజల వద్దకే పరిపాలన అందించాలన్న ఒక సదుద్దేశంతో సచివాలయాలను ఏర్పాటు చేసి మరి మీ ద్వారా సంక్షేమ పాలన అందించారు. కాదు, జన్మభూమి కమిటీకి అధికారాలు ఇచ్చి 10,000 జీతాలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి జరుగుద్ది. ఈ రోజు మన పల్లెకారులందరూ కూడా సోదరులందరూ మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడానికి స్వచ్ఛందంగా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడానికి కారణం వాళ్ళందరూ కూడా మేము లబ్ధి పొందాం జగన్ గారి ప్రభుత్వంలో. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మాకు ఇంత లబ్ధి జరగలేదు. మేమందరం స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నామని నిన్న మన ఆనందవర్మ గారి ఆధ్వర్యంలో అలాగే మన గంగాధరం గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు 26 మంది మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకి ఇంకెన్నో రోజులు టైం లేదు, ఇంకా 5-6 రోజులు టైం ఉంది. ఈ 5-6 రోజులు కొంచెం గట్టిగా కష్టపడి మన ద్వారా మంచి నలుగురికి జరిగిన మంచిని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేదోడికి చాలా బాగా చేశారు. మీ ఇంటి పక్కన మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న కుటుంబాలే ఎక్కువ మన వైఎస్ఆర్ సిపిలో మ్యాక్సిమం. అందరూ కూడా ఇంకో నలుగురికి చెప్పి నలుగురు చేత ఓటేయించాల్సిన బాధ్యత మీ అందరిది. రేపు పొద్దున ఇంకా లేని వాళ్ళకి ఏదన్నా చేయగలిగిన సమర్థుడు నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు వచ్చే వాళ్ళు చాలా చెబుతారు. కానీ అలాగే మన ఎమ్మెల్యే మన పివిఎన్ నరసింహరాజు గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఏది పార్టీ లేదు, ఎవరు జెండా మోగిన టైంలో ఇంక ఎవరు లేదు, మన జెండా పడిపోతున్న టైంలో ఆయన వచ్చి నేను ఉన్నానని చెప్పి వచ్చారు. అలాగే నిజంగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా కూడా నిలబడి ఓడిపోయిన తర్వాత పతికుమ్మం తిరిగిన నాయకుడు ఎవరు ఉన్నారంటే మన పివిఎన్ నరసింహరాజు గారు. కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ, పరాలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవంలో భాగంగా ఉండి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శివరామరాజుకు ఘన స్వాగతం పలికి అమ్మవార్ల తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి తాను పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీఎం నంబర్ 9 సింహం గుర్తుపై తమ పవిత్రమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న కోపెల్ల గ్రామానికి చెందిన బొంతు తేజాను శివరామరాజు పరామర్శించారు. మన కోపెల్ల గ్రామంలో అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతూ ఉంది. కనకదుర్గమ్మవారు, పరాలమ్మవారు ఈ గ్రామంలో వెలువేల్పులు. ఈ నిన్న జాతర మహోత్సవం జరిగింది. ఈరోజు అందరూ కూడా మొక్కుబడులు తీర్చుకుని అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు కనకదుర్గమ్మవారిని, పరాలమ్మవారిని నేను దర్శించుకుని అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. మీ కోపెల్ల గ్రామం పూర్వం నుంచి కూడా మంచి గ్రామం. ఇది ఇక్కడ దంతులూరు నారాయణరాజు గారు ఇక్కడ మనకి డిఎన్ఆర్ కాలేజీ పెట్టడం ద్వారా లక్షల మందికి
విద్యాదానం అందించిన గ్రామం. అలాగే మన ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఈ గ్రామం నుంచి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన పెద్దలున్న గ్రామం. అట్లాగే దాతృత్యం ఉండి సేవాభావం చేసే దాతలున్న గ్రామం. అట్లాగే పారిశ్రామికవేత్తలుగా ఎంతోమంది ఈ గ్రామం నుంచి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించిన గ్రామం. ఈ గ్రామంలో మనం గతంలో ఈ గ్రామానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బాగానే చేయగలిగాం. ఈ గ్రామ ప్రజలందరూ కూడా నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని ఆదరణని చూపిస్తారు. అలాగే మనందరికీ కూడా ఈ పరాళమ్మ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండి అందరం కూడా బాగుండాలి అని చెప్పి అమ్మవారిని కోరి ప్రార్థిస్తూ ఈ అమ్మవారి దేవాలయానికి పిలిచిన ఆహ్వాన కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కమిటీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే నన్ను ఆహ్వానించిన అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులందరికీ కూడా అభినందనలు, అభివాదాలు తెలియజేస్తాను. జై పరాళమ్మ తల్లి, జై కనకదుర్గమ్మ తల్లి. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడంలో చలివేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని, ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మంచిదని, చలివేంద్రాల ఏర్పాటులో మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావులు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల మెయిన్ రోడ్డు వద్ద డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మార్నింగ్ కాఫీ క్లబ్ సౌజన్యంతో నిర్వహించారు. క్లబ్ సభ్యుల సహకారంతో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, అందరూ ఇటువంటి మంచి కార్యక్రమాలకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లారావు, కార్యదర్శి పి సీతారామరాజు మాట్లాడుతూ, దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని, నెల రోజుల పాటు ఈ ప్రాంతంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణమూర్తి, కనకర్ల రామకృష్ణ, గాదే నాగేశ్వరరావు, గుండు సుమూర్తి, అనంతపల్లి సుబ్బారావు, కురిశెట్టి శ్రీనివాస్ అప్పారావు, బోండా హనుమంతరావు, పులవర్తి రామకృష్ణ, గుండు సుమూర్తి, బోయి శ్రీనివాస్, కంచర్ల భాస్కర్రావు గుప్తా, వబులిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇక్కడ ఈ వేసవిలో దాహార్తిని తీర్చడానికి వేసవి చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున 2 రోజులు వితరణ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇతర చలివేంద్రాల్లో కూడా మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున వితరణ చేయడం జరుగుతుంది. ఈ దాహార్తిని తీర్చడానికి మా కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా సహకారం అందిస్తున్నారు. వారందరికీ, అలాగే డిఎన్ఆర్ కాలేజీ వాటర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. వారిచే నిర్వహించబడుతున్న ఈ చలివేంద్రం గత 4 రోజుల నుంచి నిర్వహణ జరుగుతుంది. ఈ రోజున మా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో 2 రోజులు ఈ చలివేంద్రానికి మేము దాతగా ముందుకు వచ్చాం. ఈ అవకాశం ఇచ్చిన జైనార్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లారావు గారికి, సెక్రటరీ సీతారామరాజు గారికి, కోశాధికారి కనకల రామకృష్ణ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని, యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని ప్రముఖ అంతర్జాతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు పాకెళ్ల సుదర్శనం అన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో గునుపూల్లోని పాకెళ్ల నివాసంలో నిర్వహించారు. సుదర్శనం మాట్లాడుతూ, ప్రస్తుతం యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను పాడు చేసుకుంటున్నారని, నేను చిన్నతనం నుంచి క్రీడలతోనే జీవితం గడిపానని అన్నారు. 96 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా దేశంలో అథ్లెటిక్స్ లో పాల్గొని బంగారు, వెండి, 18 పథకాలను సాధించానని, మొత్తం 62 దేశాల్లో టోర్నమెంట్లో పాల్గొని ఒక సామాన్య పీఈటీగా ఉంటూ క్రీడల్లో విజయం సాధించానని అన్నారు. జిల్లా సర్వోదయ మండలి కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, సుదర్శనం 102 ఏళ్లలో కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే ఆయన ప్రయాణ సాధనం సైకిల్ అని, ఇటువంటి క్రీడాకారులకు ప్రభుత్వం ఎటువంటి సహకారం అందివ్వకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహశెట్టి కృష్ణ, సుదర్శనం కుమారులు పాకెళ్ల శామ్యూల్, డి రాసాకుమార్, పి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఏమీ సహాయం చేసేకపోయినా సొంత డబ్బులతో ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు. 96 సంవత్సరాలు ఆస్ట్రేలియా వెళ్ళి ఒక గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్ సంపాదించారు. డిస్కస్లో బ్రాంజ్ మెడల్, ప్లస్ షార్ట్ పుట్లో గోల్డ్ మెడల్, జావలిన్ త్రోలో బ్రాంజ్ మెడల్ వచ్చి 96 సంవత్సరాల్లో కూడా ఆయన పట్టుదలగా వెళ్తే ఆయన 10 లక్షలు ఖర్చు అయింది. అక్కడ 6 నెలలు అక్కడ ఆయన ట్రైనింగ్ పొందారు. ఇక్కడ
ఇక్కడ ఆస్ట్రేలియాలో ఆయన సొంత డబ్బులతో ఎలాగైనా గోల్డ్ మెడల్ సంపాదించాలని 6 నెలల ముందు ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడ కోచ్ని పెట్టుకుని సొంత డబ్బులతో ఆయన 6 నెలలు అక్కడ కష్టపడి ఆయన అనుకున్నది సాధించారు. ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు చేసిన ఒక పండుగ. మరి మన భారతదేశంలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి స్థానాల్లో 102 సంవత్సరాలు వయసు కలిగిన పాకెర్ల సుదర్శనరావు గారు అథ్లెటిక్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వెస్టర్న్ క్రీడాకారుడిగా పెద్ద పేరు గాంచారు. సుమారు 45 సంవత్సరాలు టోర్నమెంట్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక చోట్లకి వెళ్ళడం జరిగింది. డిస్కస్, జావలి, పట్టు ఇవన్నీ కూడా ఆయన మరి ఒక పీఈటీగా కొవ్వూరులో పనిచేస్తూ తనకు వచ్చిన ఆదాయంతో కుటుంబం పోషించుకుంటూ మరి టోర్నమెంట్స్కి గేమ్స్ మీద ఇష్టం వల్ల అనేక దేశాలు తిరగడం జరిగింది. ఆయన మన భీమవరం వాస్తవుడి కావడం మనకి ఇవాళ చాలా ఆనందదాయకం. గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదగాలంటే ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు అన్నీ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే క్రమంలో మన భీమవరం పట్టణం నుండి పాకెర్ల సుదర్శనరావు గారు ప్రపంచ అథ్లెటిక్స్ స్థాయి వరకు గ్రామ స్థాయి నుంచి వెళ్ళారంటే మన భీమవరానికి చాలా గర్వకారణం. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి రోజుల్లో పాకెర్ల సుదర్శనరావు గారు తన చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు కూడా 103 సంవత్సరాలు వచ్చినా ఇంకా భారతదేశానికి గర్వించదగ్గ మెడల్స్ తీసుకురావాలి, భారతదేశానికి ఇంకా ఎంతో ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి, ఎన్నో మెడల్స్ తీసుకురావాలని చెప్పేసి ప్రపంచ అథ్లెటిక్స్లో అని ఎన్నో విభాగాలలో క్రీడలు ఆడి మన భీమవరానికి ప్రపంచ స్థాయిలో ఎంతో కీర్తిని, ఖ్యాతిని గడించి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పాకెర్ల సుదర్శనరావు గారికి ఈరోజు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెరుగోడ ఆధ్వర్యాన ఆయన చిరు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా అద్భుతం. జీవుల మనుగడకు ఆధారం ప్రాణవాయువు ఓటు. ప్రజాస్వామ్య మనుగడకు ఆధారం ఓటు ఒక్కటే అని డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పల్లారావు, పి. సీతారామరాజు అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరణ, వాకర్స్కు అందించే కార్యక్రమాన్ని డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశమని, 97 కోట్లకు పైగా ఓటర్లు కలిగిన దేశం మనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్తపల్లి శివరామరాజు, సూర్యప్రకాష్, బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటును నమ్ముకోండి, అమ్ముకోవద్దని, ఓటు అనే ఆయుధంతో సమసమాజాన్ని నిర్మిద్దామని అన్నారు. అనంతరం ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో వాకర్స్ ఉదయ్ కుమార్, సీసలి రాము, బోండా రాంబాబు, బోసరాజు, సాయిజీ, కొండ, చిన్నారావు, వెంకట్రావు, కారుమూరి సత్యనారాయణమూర్తి, బాబ్జీ, రామకృష్ణంరాజు, జాలీ వాకర్, త్యాగరాజు, రేవు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మనం ఎలక్షన్ రావడం జరిగింది. మనం ఓటుని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఏ రకంగా మనం ఓటు అయితే ఉపకారం అవుద్ది అని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని మన ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. దాన్ని బట్టి చూసి మనం ఓటు ఎవరికైతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని అవగాహన కోసం ఈ రోజున మా డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ ఈ పాంప్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ప్రలోభాలకి కూడా ఆశించకుండా ఈ రోజున మనం ఓటు వేయగలిగితే మనం మంచి గవర్నమెంట్ ఎన్నుకోవాలి, మంచి భవిష్యత్తు కావాలి, దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఓటు వేసుకోవాలని, మనం కాకుండా మన పక్కవారు అందరినీ కూడా ప్రోత్సహించి మనం ఓటు వినియోగించుకోమని చెప్పాలని వాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అదేంటంటే మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది చాలా వ్యయ ప్రయాసాలతో కూడింది. దీనికి మన ఎలక్షన్ కమిషన్ ఎన్నో విధాలుగా కృషి చేస్తుంది. మరి 13వ తేదీన మనకి షెడ్యూల్ కూడా ప్రకటించున్నారు. ఈ షెడ్యూల్లో మనం తప్పనిసరిగా ఓటు వేయవలసి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్నా మనం ఇంట్లోంచి చాలామంది బయటకు వచ్చే అవకాశం లేదు. అటువంటి కార్యక్రమాన్ని ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలాగే మొన్న 2-3 విడతల్లో కూడా ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉందన్న దేశవ్యాప్తంగా 60-70% మధ్యలో ఉంది. అలా కాకుండా కనీసం 80% మినిమం వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. నడకను ప్రోత్సహిస్తున్న రాష్ట్రంలోనే అతిపెద్ద సంస్థ మన డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యానికి మూలం, శారీరక శ్రమకు తొలిమెట్టు నడక. రాష్ట్రంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటే మన భారతదేశంలో ఈ నెల 13వ తేదీన లోక్సభ,
శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు మీరంతా కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ధైర్యంగా మీ ఓటు హక్కును ఎవరికి అమ్ముకోకుండా చక్కగా మనందరం కూడా నిర్భయంగా పాలకులను ఎన్నుకోవడానికి నిర్భయంగా మీరందరూ ఓటు చేస్తారని చెప్పి ఆశిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ రౌడీయిజం పాలనలో తమ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తాం. భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అంజుబాబు. కూటమి ఎన్నికల హామీలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కాపులు నడుం బిగించాలి. కాపుల ఆత్మీయ సమ్మేళనంలో నర్సాపురం పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు సముచిత స్థానం కల్పించారు. శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాసు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.